హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసే ఉంటారు, అలాగే టైటిల్లో చూసే ఉంటారు. పాస్పోర్ట్కి సంబంధించి వ్యాలిడిటీ అయిపోతుంటే మీరే మీ మొబైల్ అయితే పాస్పోర్ట్ అనేది రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లో పాస్పోర్ట్ అనేది ఏ విధంగా రెన్యువల్ చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేయకూడదు, లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. పాస్పోర్ట్ సేవ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వేసి చూడండి పాస్పోర్ట్ సేవకు సంబంధించి. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి పాస్పోర్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. పాస్పోర్ట్ సేవకు సంబంధించి వెబ్సైట్లో మీరు ఆల్రెడీ ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రిజిస్టర్ కానీ కాకుంటే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికోసం జస్ట్ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు యూజర్ రిజిస్ట్రేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు సిపివి ఢిల్లీ అలాగే పాస్పోర్ట్ ఆఫీస్ అని మీకు రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర మీ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పాస్పోర్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ నేమ్ దగ్గర యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో మీ పేరు అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డూ యూ వాంట్ లాగిన్ ఐడి టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. వచ్చిన ఇక్కడైతే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు యాజ్ పర్ మీ ఈమెయిల్ ఐడి అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా కింద లాగిన్ ఐడి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి అవైలబుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద పాస్పోర్ట్ దగ్గర ఒక పాస్పోర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయితే చేయాలి. మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు కంప్లీట్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ సైన్అప్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా మీరు సైన్అప్ అయితే అవుతారు. పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లో అయితే మీరు సక్సెస్ఫుల్గా అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర మీ లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఇక్కడ పాస్పోర్ట్ అలాగే ఓటీపీ ఆప్షన్ అయితే వస్తుంది. పాస్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని కింద పాస్పోర్ట్ దగ్గర మీరు ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్పోర్ట్ని అయితే ఎంటర్ చేయండి. పాస్పోర్ట్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ హోమ్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడైతే మీకు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది. జస్ట్ మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రీఇష్యూ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్పోర్ట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఎటువంటి పాస్పోర్ట్ నెంబర్ ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ కింద స్కిప్ ఫర్ న్యూ అని ఉంటుంది. స్కిప్ ఫర్ న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ ఆఫీస్ అయితే వస్తుంది. వచ్చిన జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఫ్రెష్ పాస్పోర్ట్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అప్లికేషన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కింద స్కాల్ చేయండి. కింద స్కాల్ చేసి కింద వచ్చేసి మీకు అప్లైయింగ్ ఫర్ అని వచ్చి ఫ్రెష్ పాస్పోర్ట్ అలాగే రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది. ఫ్రెష్ పాస్పోర్ట్ అంటే కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసేవాళ్ళు ఫ్రెష్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. పాస్పోర్ట్ రెన్యువల్ చేసే వాళ్ళైతే రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పాస్పోర్ట్లో మీరు ఏదైనా డీటెయిల్స్ కానీ చేంజ్ చేస్తుంటే చేంజ్ ఇన్ ఎగ్జిటింగ్ పర్సనల్ పర్టికులర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే పాస్పోర్ట్ కానీ ఒకవేళ డ్యామేజ్ అయ్యి ఉంటే డ్యామేజ్ ఇన్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పాస్పోర్ట్లో పేజెస్ కానీ అయిపోయి ఉంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ పేజెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ పాస్పోర్ట్ కానీ పోగొట్టుకుని ఉంటే లోస్ట్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ పాస్పోర్ట్కి సంబంధించి వ్యాలిడిటీ అనేది అయిపోయి 3 years అవుతుంటే మీరు వ్యాలిడిటీ ఎక్స్పైర్ మోర్ దాన్ 3 years అవ్వని సెలెక్ట్ చేసుకోండి. మీ పాస్పోర్ట్కి సంబంధించి ఎక్స్పైర్ డేట్ అనేది త్వరలో అయిపోతుందంటే వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ విత్ ఇన్ 3 years డ్యూ టు ఎక్స్పైర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టైప్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర నార్మల్ ఉంటుంది అలాగే తాత్కాల్ అయితే ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ అప్లికేషన్ టైప్ వచ్చేసి మీరు నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్కి అయితే ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. తాత్కాలిక అయితే ఫీజు అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ సెలెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. టైప్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర మీరు నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైప్ ఆఫ్ పాస్పోర్ట్ బుక్లెట్ దగ్గర మీకు 36 pages ఉంటుంది అలాగే 60 pages అయితే ఉంటుంది. ఎక్కువ ట్రావెల్ చేస్తాను నాకు 36 pages సరిపో బ్రో అంటే మీరు 60 pages సెలెక్ట్ చేసుకోవచ్చు. 36 pagesకి అయితే మీకు 2500 rupees అనేది ఫీ అనేది ఉంటుంది. 60 pagesకి అయితే 3500 rupees అనేది ఫీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ట్రావెల్ చేసే దాన్ని బట్టి మీరు ఇక్కడ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ ట్రావెల్ చేయను నాకు 36 pages ఉంటే చాలు అంటే 36 pages అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గివెన్ నేమ్ దగ్గర మీ గివెన్ నేమ్ సర్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సర్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు గివెన్ నేమ్ దగ్గర మీ పేరు అయితే ఎంటర్ చేయండి. యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ నేమ్ అనేది మీరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కిందికి అయితే స్కాల్ చేయండి. జెండర్ దగ్గర మేల్ ఉంటే మేల్ ఫీమేల్ ఉంటే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యావ్ ఎవర్ బీన్ కెనోన్ బై అదర్ నేమ్స్ అలియాస్ దగ్గర ఇక్కడ మీకు వేరే పేర్లు ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ దగ్గర ఇక్కడ ఎస్ అని ఉంటుంది, అలాగే నో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. రెండు ఆప్షన్లు అయితే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇస్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ విలేజ్ టౌన్ అండ్ సిటీ దగ్గర ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎక్కడ పుట్టారో మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మాత్రం మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు స్టేట్ అండ్ యూటీ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మ్యారిటల్ స్టేటస్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ మ్యారిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ ఉంటే సింగిల్, మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బర్త్ అని సెలెక్ట్ చేసుకోండి. బర్త్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు పాన్ ఇఫ్ అవైలబుల్ దగ్గర మీ పాన్ కార్డ్ నెంబర్ అందుబాటులో ఉంటే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఓటర్ ఐడి ఇఫ్ అవైలబుల్ దగ్గర మీ ఓటర్ కార్డ్ నెంబర్ అందుబాటులో ఉంటే మీరు ఓటర్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్, హోమ్ మేకర్ ఉంటే హోమ్ మేకర్, నాట్ ఎంప్లాయిడ్ అంటే నాట్ ఎంప్లాయిడ్, ప్రైవేట్ ఉంటే ప్రైవేటు, అలాగే రిటైర్డ్ ప్రైవేట్ సర్వీస్ ఉంటే రిటైర్డ్ సర్వీస్ ప్రైవేటు, అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీస్ ఉంటే రిటైర్డ్ గవర్నమెంట్ సర్వీటు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టాట్యుటరీ బాడీ ఉంటే స్టాట్యుటరీ బాడీ, స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఈ సెదర్ ఆఫ్ పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ స్కోప్ ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీ పేరెంట్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే కానీ లేదా మీరు మైనర్ ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీరు 10th పాస్ అండ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకోండి. 7th క్లాస్ ఉంటే 7th పాస్ అని సెలెక్ట్ చేసుకోండి. బిట్వీన్ 8th అండ్ 9th అంటే 9th క్లాస్ 8th క్లాస్ చదివి ఉంటే మీరు 8th 9th సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉంటే మీరు గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంటర్ కానీ లేదా 10th కానీ కంప్లీట్ చేసి ఉంటే మీరు 10th పాస్ అండ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే 10th పాస్ అండ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే 10th పాస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గ్రాడ్యుయేట్ చేసి ఉంటే గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఈ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ దగ్గర మీకు ఎస్ అనేది వస్తుంది. మినిమం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ చదువుకునే వాళ్ళైతే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. మినిమం 10th క్లాస్ చదువుకున్న వాళ్ళైతే నాన్ ఈసీఆర్ కేటగిరీ కిందకి వస్తారు. 10th క్లాస్ చదువుకునే వాళ్ళు ఈసీఆర్ కేటగిరీ కిందకి వస్తారు. వచ్చిన తర్వాత జస్ట్ మీరు కిందకి స్క్రాల్ చేయండి. కింది స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు విజిబుల్ డిస్ట్రిబ్యూషన్ మార్క్ దగ్గర మీకు విజిబుల్గా ఇక్కడ పుట్టుమచ్చ ఉందో అక్కడ పుట్టుమచ్చ అనేది ఎంటర్ చేయండి. ఐడెంటిఫికేషన్ కోసం ఎక్కడైనా కానీ హ్యాండ్ మీద కానీ ఫేస్ మీద కానీ పుట్టుమచ్చ ఎక్కడైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకైతే మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 10th క్లాస్ మార్క్ లిస్టులు అయితే ఉంటాయి చూడండి. ఎగ్జాంపుల్ మీకు ఫేస్ మీద పుట్టుమచ్చ ఉంటే ది బ్లాక్ మోల్ ఆన్ ది ఫేస్ అని ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ పుట్టుమచ్చ ఉంది అక్కడ మీరు విజిబుల్ డిస్ట్రిబ్యూషన్ మార్క్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఐ అగ్రీ దగ్గర ఎస్ అని టిక్ మార్క్ అయితే వేయండి. వేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత పేజ్లో మీకు ఫాదర్ లీగల్ గార్డియన్స్ గివెన్ నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి గివెన్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే సర్నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి సర్నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీకు మదర్స్ గివెన్ నేమ్ దగ్గర మీ మదర్కి సంబంధించి గివెన్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సర్నేమ్ దగ్గర సర్నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ లీగల్ గార్డియన్ గివెన్స్ నేమ్ దగ్గర ఒక లీగల్ గార్డియన్ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. కింద మీకు యువర్ ప్రజెంట్ అడ్రస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ దగ్గర మీ హౌస్ నెంబర్ అలాగే స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత విలేజ్ టౌన్ సిటీ దగ్గర మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ పిన్ కోడ్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ అండ్ యూటీ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అనేసి మీ ఏరియాకి సంబంధించి పోలీస్ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. కింద ఈస్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ దగ్గర ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఈస్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ దగ్గర ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అనేది జస్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. నేమ్ అండ్ అడ్రస్ దగ్గర మీ ఇంట్లో ఎవరిదైనా కానీ మీ ఫాదర్ పేరు కానీ లేదా మీ మదర్ పేరు కానీ లేదా మీ బ్రదర్ పేరు కానీ లేదా మీ సిస్టర్ పేరు కానీ పేరు అలాగే అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. కింద మొబైల్ నెంబర్ దగ్గర పైన మీరు ఎవరి పేరు అయితే ఎంటర్ చేశారో వాళ్ళకి సంబంధించి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ప్రీవియస్ పాస్పోర్ట్కి సంబంధించి స్టెప్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీరు కింద స్క్రాల్ చేయండి. పాస్పోర్ట్ నెంబర్ దగ్గర మీరు ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ దగ్గర ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనేది ఎంటర్ చేయండి. ఆ డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర మీకు పాస్పోర్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారో ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ ఎక్స్పైర్ దగ్గర డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అనేది ఎంటర్ చేయండి.
ఫైల్ నెంబర్ దగ్గర మీ పాస్పోర్ట్లోనే మీకు ఫైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ప్రివ్యూ పాస్పోర్ట్కి సంబంధించి మీ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ కరెంట్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ దగ్గర డీటెయిల్స్ అవైలబుల్ అని ఉంటుంది. అలాగే డీటెయిల్స్ నాట్ అవైలబుల్ నెవర్ హెల్డ్ డిప్లొమాటిక్ అఫీషియల్ పాస్పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ మాత్రం మీరు డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. హ్యావ్ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అని ఉంటుంది. ఇక్కడైతే మీరు ఆ నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్స్ కానీ మీరు ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. లీగల్గా మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా, క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్స్ కానీ మీరు ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి మీరు నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత పేజ్లో మీకు పాస్పోర్ట్ ప్రివ్యూ అయితే వస్తుంది. పాస్పోర్ట్ ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ మీ వివరాలు అనేది కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, అడ్రస్ అనేది కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద ఐ అగ్రీ దగ్గర మీరు బాక్స్లో టిక్ మార్క్ అనేది ఇవ్వండి. టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ వెరిఫికేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్ కోసం అయితే ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేది ఉంటుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ బర్త్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అనేవి వస్తాయి. ప్రూఫ్ ఆఫ్ బర్త్ కోసం మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉంటే పర్మనెంట్ అకౌంట్ నెంబరు, ఒకవేళ మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే ట్రాన్స్ఫర్ స్కూల్ లివింగ్ అండ్ మట్రికులేషన్ సర్టిఫికేట్ అని సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అనేది ఉంటే ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డు ఉంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మీరు గ్రాంట్ డిజిలాకర్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు డిజిలాకర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫస్ట్ టైం మీ డిజిలాకర్ అకౌంట్లో అయితే మీ డాక్యుమెంట్స్ అనేది అయితే అప్లోడ్ చేసి అనేది పెట్టుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డిజిలాకర్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు 6 digit సెక్యూరిటీ పిన్ దగ్గర మీ సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేయండి. మీ సెక్యూరిటీ పిన్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత మీ డిజిలాకర్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు ఇష్యూ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు పాన్ కార్డు పెట్టి ఉంటే మీరు పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. వెయిట్ చేయండి. ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని వస్తుంది. తర్వాత రీడేటింగ్ టు బ్యాక్ రిక్వెస్ట్ అని వస్తుంది. వచ్చిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. తర్వాత సేవింగ్ డేటా అని వస్తుంది. వచ్చిన తర్వాత ఫెచ్ ఫ్రమ్ డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. సేవింగ్ డేటా అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అనేది అవుతుంది. అయిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది అవుతుంది. తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేది ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ రెసిడెంట్ అడ్రస్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఫెచ్ ఫ్రమ్ డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేవింగ్ డేటా అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసి సక్సెస్ఫుల్గా మీ ఆధార్ కార్డుకి సంబంధించి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది అవుతుంది. నాన్ ఈసారికి సంబంధించి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ మేము అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 10th క్లాస్ చదవని వాళ్ళది ఇక్కడ పాస్పోర్ట్ అనేది రెన్యువల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఆప్షన్ అయితే రాలేదు. తర్వాత కింద తీసుకోవాలి చేయండి. కింద తీసుకోవాలి చేసి ప్లీజ్ రీడ్ ద డిక్లరేషన్ కేర్ఫుల్లీ దగ్గర ఇక్కడ ఐ అగ్రీ దగ్గర మీరు టిక్ మార్క్ అనేది ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద ప్లేస్ దగ్గర ఇక్కడ మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఊరి పేరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూలోకి వెళ్ళి కూడా మీరు ఒకసారి డీటెయిల్స్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు సేవింగ్ డేటా అని వస్తుంది. వచ్చిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అని వచ్చి మీకు ఏఆర్ఎన్ నెంబర్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది చూడండి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు షెడ్యూల్ అపాయింట్మెంట్ అని వచ్చి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్మెంట్ అనేది బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ పిఎస్కే దగ్గర మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసి పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీరు కిందకి కాల్ చేస్తే కింద మీకు డేట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన అపాయింట్మెంట్ డేటే కాకుండా మీకు నచ్చిన డేట్ అని మీరు ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీరు ఆ డేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు పేమెంట్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత జస్ట్ మీరు కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన కింద మీకు పే న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు పే న్యూ మీద క్లిక్ చేయండి. పే న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది.
లోడింగ్ అయిన తర్వాత జస్ట్ మీకు ఇక్కడ కింది స్క్రాల్ చేయండి. కింది స్క్రాల్ చేసి కింద మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది మీరు అమౌంట్ అనేది పే చేయండి. 36 పేజెస్ నార్మల్ పాస్పోర్ట్కి అయితే ప్రజెంట్ అయితే 2500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంది. 60 పేజెస్ పాస్పోర్ట్కి అయితే 3500 రూపీస్ అయితే ఉంది. జూలై 1వ తేదీ నుంచి పాస్పోర్ట్కి సంబంధించి ఫీజు అనేది పెంచారు. ఇంతకుముందు అయితే 1500 రూపీస్ అండి, ఇప్పుడు 2500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అనేది మీరు పే చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. తర్వాత రెమిటేషన్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని వచ్చి మీకు ఎస్బీఐ రెఫరెన్స్ నెంబరు, మర్చెంట్ రెఫరెన్స్ నెంబరు, అమౌంట్ టు బి రిమిటెడ్, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబరు, గివెన్ నేము, సర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్ టైపు, స్కీమ్ టైపు, అపాయింట్మెంట్ కోటా అని వచ్చి కిందికి స్కాల్ చేస్తే కింద వచ్చేసి మీకు అపాయింట్మెంట్ డేట్ అండ్ టైము, ఏ రోజు మీకు అపాయింట్మెంట్ డేట్ వచ్చింది, ఏ టైంకి వచ్చింది అనేది మీకు డీటెయిల్గా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఈ అపాయింట్మెంట్ రిసిప్ట్ అనేది అయితే ప్రింట్ అనేది తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని మీరు ప్రింట్ అపాయింట్మెంట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ కిందికి స్కాల్ చేయండి. కిందికి స్కాల్ చేసి మళ్ళీ కింద మీరు ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేషన్ రిసిప్ట్ అనేది ప్రింట్ అనేది అవుతుంది. ఈ ప్రింట్ అనేది మీరు తీసుకొని బయట జిరాక్స్ సెంటర్లు కానీ లేదా నెట్ సెంటర్లు కానీ ప్రింట్ అనేది తీసుకోండి. ప్రింట్ తీసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరే మీ మొబైల్లో ఆన్లైన్లో అయితే పాస్పోర్ట్ అనేది రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. కొత్తగా మీరు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉందో సేమ్ అదే ప్రాసెస్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. అలాగే మీకు పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ 2 స్టెప్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ అనేది మీ ఇంటికి అయితే వస్తుంది. మీరు కొత్తగా ఒకవేళ పాస్పోర్ట్ కానీ అప్లై చేయాలనుకుంటే కొత్తగా పాస్పోర్ట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి. వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మీకు ఇన్ డిస్క్రిప్షన్లో వీడియో అనేది ఉంటుంది. తప్పకుండా మీరు ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి. కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో చూసి పాస్పోర్ట్ అనేది అప్లై అనేది చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.